సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మొదలై దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇన్ని రోజులు అండగా ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు అంటే గత ప్రభుత్వం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరసనలు కావచ్చు, లేదంటే ఒక అసంతృప్తి ఎక్కువైన కొన్ని రంగాల్లో ఉద్యోగులు కూడా ఉన్నారు. తమకు నెల నెల అంటే టైంకు జీతాలు రావట్లేదు, తమల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి చాలా అంశాలు సర్వీస్ రూల్స్‌కి సంబంధించి కావచ్చు, సర్వీస్‌కి సంబంధించి కావచ్చు, అప్పట్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ తర్వాత కేసీఆర్ ఓటమిలో ఉద్యోగులకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఉందనలేది అది ఓపెన్ సీక్రెట్‌గా ఉంది. సో, ఆ తర్వాత మేము అండగా ఉంటామని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్‌గా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా ఓపెన్‌గా కనపడింది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగులు కూడా ఓపిక పట్టారు. కానీ తమ డిమాండ్ల సాధనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నటువంటి కోపం అయితే ఉద్యోగుల్లోనూ కూడా ఒక్కొక్క రంగాల వారీగా బయటపడుతూ ఉంది. మొన్నటికి మొన్న విద్యుత్కు సంబంధించినటువంటి ఉద్యోగులు సమ్మె చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ మధ్యలోనే ఇప్పటికే సచివాలయంతో పాటు అన్ని డిపార్ట్మెంట్లలో జిల్లా కేంద్రాల వరకు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి జేఏసీలు ఇప్పటికే ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క రంగంలో ఇబ్బందులు అనేటివి చాలా స్పష్టంగా బయటపడుతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు కావచ్చు బయటికి వచ్చి ప్రభుత్వంపై మెల్లిగా తమ వాయిస్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల తర్వాత రెవెన్యూ వాళ్ళు చేస్తారా, పంచాయతీరాజ్ వాళ్ళు చేస్తారా, ఇట్లా ఏ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఇంకొక ఉద్యోగుల సమ్మె కావచ్చు, లేదు అంటే నిరసన కార్యక్రమాలు ఉంటాయి అనేటువంటి టెన్షన్ ప్రభుత్వానికి కూడా ఉంది. అయితే ఉద్యోగులందరూ కూడా చెప్తా ఉంది ఆర్థికపరమైనటువంటి భారం ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. కనీసం డిఏలు కూడా సమయానికి పెంచట్లేదు. దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఏ రాష్ట్రంలోనూ కూడా లేవు, ఒక తెలంగాణలో తప్ప. సరే, అవన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా ఆర్థికేతర అంశాలని కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయితే తమ పరిస్థితి ఏంటి, తమ ఎందుకు నిరసన వ్యక్తం చేయకుండా ఉండాలి అని చెప్పి దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసన స్వరంతో ఉన్న నేపథ్యంలో కనీసం ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి, వెంటనే వాళ్ళతో కూడా చర్చిద్దామని చెప్పి నేను కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. హుటాహుటిన సీఎం రేవంత్ ఆర్థిక శాఖతో పాటు జీఏడీకి కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొత్తం ఉద్యోగుల సమస్యలను 2గా విభజించండి, ఆర్థికపరమైన అంశాలు ఏమున్నాయి, ఆర్థికేతర పరమైన అంశాలు ఏమున్నాయో తీసి ముందుగా ఆర్థికేతర అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేంటి అనేది నాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ అనేది ప్రతిసారి వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఇదిగో వస్తాం అదిగో ఇస్తాం అనేది తప్ప ఇంతవరకు పట్టాలెక్కలేని పరిస్థితి. సో ఆరోగ్యశ్రీ పథకం కింద పెడతాము అనుకుంటే ఇప్పటికే ఉన్నటువంటి ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది అది సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఉద్యోగుల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ తీసుకోమని చెప్పి ఉద్యోగులు కోరారు. కానీ ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లోనే మరో వింగ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకు ఉద్యోగులు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత జరగాల్సినటువంటి ప్రక్రియ జరగలేదు. దాదాపు ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నాం, కానీ ఇంతవరకు హెల్త్ కార్డ్స్ అనే అంశం వచ్చి తెరపైకి వచ్చి దాదాపు 7-8 నెలలు గడుస్తున్నా కూడా ఉద్యోగులు చనిపోతున్నప్పటికీ కూడా పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి కార్డులు తీసుకొని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్గా కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి వెంటనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఆ అంశాన్ని వెంటనే పట్టాలెక్కించాలని చెప్పి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. వీటితో పాటు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అంటే ప్రతి నెల 700 కోట్లకు సంబంధించి బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాటిని పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పటికే కోర్టు డైరెక్షన్లు కూడా నేపథ్యంలో దాదాపు 6-7 వేల కోట్ల అవసరం ఉన్న నేపథ్యంలో ఏ స్కీమ్నైనా కూడా కొంచెం వెనక ముందు చేసిందా పర్వాలేదు, కానీ ఈ 2-3 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బకాయిలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ముందుగా అయితే హెల్త్ కార్డ్స్ కావచ్చు, హెల్త్ స్కీమ్కి సంబంధించినటువంటి నిర్ణయం ఈ వారం రోజుల్లో ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది.